నలుగురు స్నేహితులు, ఒక అడ్వెంచర్ ట్రిప్. కాని వాళ్లకక్కడొక పీడకల ఎదురైంది. డిసెంబర్ నెల. ఢిల్లీకి చెందిన కొందరు ఫ్రెండ్స్ సరదాగా ఉత్తరాఖండ్ కొండల్లోకి వెళ్లాలనుకున్నారు. వాళ్ళ నలుగురు మంచి ఫ్రెండ్స్, కాని లోకం గురించి, అందులోని మిస్టరీస్ గురించి వాళ్ళ అభిప్రాయాలు వేరు. క్యాంపింగ్, నైట్ ఫోటోగ్రఫీ కోసం జనానికి దూరంగా ఓ ప్రదేశాన్ని ఎంచుకున్నారు. దాదాపు 12 గంటల ప్రయాణం చేసి సిటీకి చాలా దూరంగా ఆ అడవి లోపలికి వెళ్లారు. చూడటానికి పూజ చేసే స్థలంలా ఉంది కాని అక్కడేదో తేడాగా, అశాంతిగా అనిపించింది. దానికి దగ్గరలోనే తుప్పుపట్టిన సైన్ బోర్డ్ మీద హిందీలో ఈ భయంకరమైన హెచ్చరిక రాసి ఉంది. అర్జున్ నవ్వేశాడు, కాని మిగతా వాళ్లలో అప్పటికే చెప్పలేని భయం మొదలైంది. 10 నిమిషాల్లో వస్తానని చెప్పి వెళ్లాడు. కాని 20 నిమిషాలైనా తిరిగి రాలేదు. వెతకడానికి వెళ్తే రాహుల్ కనిపించాడు. వాళ్లు భుజం తట్టగానే తిరిగాడు. అతని కళ్ళు పూర్తిగా తెల్లగా ఉన్నాయి. అప్పుడు రాహుల్ నోట్నుంచి ఒక ఆడ గొంతు వినిపించింది, మీకోసమే ఎదురుచూస్తున్నాను అని. క్యాంప్కి తిరిగొచ్చాక అసలు భయం మొదలైంది. ఒకదాని తర్వాత ఒకటి భయంకరమైన సంఘటనలు. రాహుల్ ద్వారా ఆ ఆత్మ మాట్లాడింది. ఈ అడవి తనదని, తానే రాణి అని గర్జించింది. చంద్రావతికి ఇదో ఆట అని, ఆ స్నేహితులు తన ఆటలో పావులని ప్రకటించింది. అప్పుడు చెప్పింది చంద్రావతి తన కథ, 100 ఏళ్ల క్రితం జరిగిన దారుణ హత్య గురించి. శతాబ్దాల కోపంతో రగిలిపోతూ తన చావుకి కారణమైన మనుషులపై పగ తీర్చుకుంటానంది. నేహాను ఆవహించిన ఆ ఆత్మ ఒక జంతువులా వాళ్లను వెంబడించింది. ప్రాణభయంతో వాళ్లు పరుగులు పెట్టారు. అదృష్టవశాత్తు వాళ్లకు ఒక పాడుబడిన గుడి కనిపించింది. లోపల ఆ ఆత్మతో పోరాడే వస్తువులున్నొక పెట్టె దొరికింది. తెల్లవారితే ఆత్మశక్తి తగ్గుతుందని వాళ్లకర్థమైంది. అందుకే నేహాను కాపాడటానికి ఒక ప్లాన్ వేశారు. సూర్యుడు ఉదయిస్తుండగా ఆఖరి పోరాటం మొదలైంది. త్రిశూలం, పవిత్ర బూడిద, మంత్రం అన్నీ కలిసి ఉపయోగించారు. నేహా శరీరం నుంచి ఒక నల్లటి పొగ కేకలు పెడుతూ బయటికొచ్చింది. వాళ్లు స్నేహితురాలిని కాపాడారు. కొన్నేళ్ల తర్వాత ప్రియ రీసెర్చ్ చేస్తే తెలిసింది, చంద్రావతిని చంపిన జమీందార్ కుటుంబం కూడా దారుణంగా చనిపోయిందని. వాళ్లు అడవినుంచైతే బయటపడ్డారు. కాని ఆ జ్ఞాపకాల నుంచి తప్పించుకోవడం సాధ్యమేనా?